భగవంతుడా, ఇప్పుడు చెప్పబోయేది ధర్మ సందేహం కాదు, ఒక సమస్యకి సమాధానం. మన వాళ్ళు అడుగుతున్నారు, ఇతర దేశాల్లో రాజకీయ మార్పుల కారణం చేత అక్కడికి వెళ్ళి చదువుకుందాం అనుకున్నా, ఉద్యోగం చేద్దాం అనుకున్నా ఇబ్బందులు అవుతున్నారు మన వాళ్ళు. ఇలాంటి ఇబ్బందులన్నీ తొలగి ఇతర దేశాల్లో ఉంటూ కూడా చక్కగా చదువుకోవడం కానీ ఉద్యోగం చేయడం కానీ చేసుకుని ధనం సంపాదించుకుని తిన్నగా క్షేమంగా ఇంటికి రావడానికి ఏమన్నా మంత్రోపదేశం ఉందా? క్షేమంగా వెళ్ళి రావచ్చా? మంచిది ఉంది. సాధారణంగా మీరు జాతకాలు చూసుకుంటుంటారు, అక్కడ యంత్రాలు ఇవన్నీ పెట్టుకుంటారు. ఆ యంత్రం కూడా చాలా తక్కువ ఖరీదు ఉంటాయి, 40,000 50,000 అలాగా. కానీ వేసుకుందాకా ఉండి అప్పు చేసి పట్టుకెడతారు, ఫలితం జరగదు. అలాంటివి మేము చెప్పట్లేదు ఇక్కడ. దీనికి దూర తీరాలకి వెళ్ళే వాళ్ళకి, దూరదేశాలకు వెళ్ళే వాళ్ళకి జైమిని పాదస్తవం అని చెప్పి ఒకటి ఉంది. అలాగే వశిష్ఠుడు గానం చేశాడు. ఇలాంటి ఋషులు గానం చేసిన ఒక స్తోత్రం ఉంది. అది చేయాల్సిన పని ఏమిటంటే, ఆ విద్యార్థి పెద్దవాళ్ళు కానీ వాళ్ళ పేరు చెప్పి రోజు కూడా ఉదయం పూట తులసి కోట దగ్గర ఒక దీపం పెట్టండి, ఆరు బయట దీపాన్ని వెలిగించండి, చిన్న పాత్రలో నీరు కూడా పెట్టండి. అది సాయంకాలం ఆ నీటిని తులసి కోటలో పోయండి, లేదా ఆ నీటిని తీర్థంలా తీసుకోండి. చిన్న పాత్రలో నీరు పెడితే దాంట్లో తులసి దళం కానీ చిటికెడు పసుపు కానీ చిటికెడు గంధం కానీ వేసి ఉంచండి. బయట తులసి కోట దగ్గర నిలబడి ఇప్పుడు చెప్పిన శ్లోకం 11 సార్లు చదవండి, సూర్యుడిని చూస్తూ. ఇంటిలోకి వచ్చి 108 సార్లు చదవండి. చదివి సూర్యుని పేరుతోటి అక్కడ మీరు బయట తులసి కోట దగ్గర పెట్టినా సరే, ఇంట్లో ఇష్టశైవం పెట్టినా సరే, దానిమ్మ పండు కానీ నానవేసిన శనగలు కానీ జీడిపప్పు కానీ నివేదన చేయండి. ఇది ఒక 90 రోజుల పాటు విడవకుండా చేయండి. ఏదైనా ఊళ్ళు వెళ్ళినట్టయితే ఆ రోజున అక్కడ ఊళ్ళల్లో ధ్యానం చేసుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మిగిలిపోయిన రోజులకి కలుపుకుని మళ్ళీ చేయండి. చక్కటి ఫలితం లభిస్తుంది. ఏమిటది? ఏహిమే భగవన్ సౌమ్య నిరాలంబ నభస్థల అప్రమేయ అతి గంభీర నక్షత్ర గ్రహమండిత. శ్లోకంలో ఇబ్బంది పెట్టే పదాలు లేవు, సంధులు సమాసాలు లేవు, హాయిగా చదువుకోవచ్చు. శంకర అని ఉంటే ఏమిటది పేరుంది, శివానందలహరి అని ఉంటుంది. వాడెవడో దుర్మార్గుడు శివనందలహరి అని పాడాడు. అక్కడి నుంచి వీళ్ళు శివానంద మార్చారు, శివనంద స్తోత్రం అని మొదలెట్టారు. అలాంటి తప్పుడు అక్షరాలేం లేవు ఇక్కడ. చూసుకోండి. ఏహిమే భగవన్ సౌమ్య, సౌమ్యుడ. అదేమిటండి, సూర్యుడు మండిపోతుంటాడు కదా. సౌమ్యుడ అంటే అర్థము సుమనస్కులు, దేవతలు. దేవతలంతా ఉండే చోటే మహానుభావుడా. ఏహిమే భగవన్ సౌమ్య, చంద్రుడికి కూడా కాంతినిచ్చిన వాడివి. నిరాలంబ నభస్థల. నీకు ఆలంబన లేదయ్యా. కాదు, నువ్వు ఉన్న చోటే ఆలంబన లేదు. నభస్థలం ఆకాశానికి. ఆకాశం ఎలా నిలబడిందయ్యా? నువ్వు దాంట్లో ఉన్నావు. నిరాలంబ నభస్థల, ఆలంబన లేని ఆకాశంలో కూడా స్థలముగా కలిగినవాడా. అప్రమేయ, నీకు గుర్తింపు ఇంత అని చెప్పగలమా? సూర్యకాంతి ఇంతే ఉంది, ఇంతే ఉంటుందని మేము చెప్పగలమా? లేదు. అంచేత అప్రమేయ. అతి గంభీర, దూరం నుంచి చూసాం కాంతి ఉంది, కొంచెం దగ్గరికి పెడితే కాల్చేస్తావు మమ్మల్ని, ఇంకొంచెం దగ్గరికి పెడితే దృష్టి పోతుంది మాకు. అలాగా అతి గంభీర. నీ కాంతి ఎప్పుడు గొప్పగా ఉంటుంది, ఎప్పుడు చల్లగా ఉంటుంది, ఎప్పుడు ఎవరికి ఇలా ఉంటుంది ఎవరికి తెలియదు. అతి గంభీర. నక్షత్ర గ్రహ మండిత. నీ చుట్టుపక్కల నక్షత్రాలన్నీ ఉంటాయి, నవగ్రహాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వాటితోటి అలంకరింపబడేవాడా సూర్య భగవానుడా, నాకు రక్షణ కలిగించవయ్యా అంటూ మీరు శ్రద్ధగా ఆరాధన చేసుకోండి. 90 రోజుల పాటు. వీలైతే ఎవరైతే ఉద్యోగానికి వెళదామనుకుంటున్నారో లేదా చదువుకు వెళదామంటారో
వాళ్ళకి అసలు టైం పెట్టుకోండి బాబు. మీరు ఎక్కడికొక్కడికో వెళ్ళి ఏవో క్లబ్బులు అక్కడ తిరిగేదాని టైం దీనికి ఒక 15 నిమిషాలు వెచ్చించుకోండి, నష్టమేం లేదు. వారం వారం ఎక్కడెక్కడో క్యాంపులకు వెళ్ళి 15,000 తగలబెట్టుకుని ఏదో ట్రైనింగ్ అవుతుంటారు. దానివల్ల కనీసం చెయ్యండి, మీకు క్షేమం కలుగుతుంది. ఏహిమే భగవన్ సౌమ్య నిరాలంబ నభస్థల అప్రమేయ అతి గంభీర నక్షత్ర గ్రహ మండిత. ఇది 90 రోజుల పాటు చేయండి, క్షేమం కలుగుతుంది, ఫలితం లభిస్తుంది. స్వస్తి.